పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆమె అనుచరులపై మరో వివాదం చెలరేగింది. రజని అనుచరులపై దోర్నాలకు చెందిన బీఫార్మసీ విద్యార్థి కృష్ణతో కలిసి మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రజని పిఏలు ఆమె ముఖ్య అనుచరులు తమ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము. విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్లి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతా ఉంది. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 2 ఫ్రెండ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తల శ్రీ గణేష్ కూడా నోజర్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.